పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక్క మార్క్, ఒక్క మాట, ఒక్క పోలిక ఒక విద్యార్థి ప్రాణం తీసేంత వరకు వెళ్ళాలా? గద్వాల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు ప్రతి తల్లిదండ్రుల్ని, ప్రతి ఉపాధ్యాయుడిని ఆలోచింపజేస్తోంది. చదువులో ఎప్పుడూ ముందుండే ఓ మెరిట్ విద్యార్థి అవమానంగా భావించిన కొన్ని మాటలను మనసులో పెట్టుకొని చివరకు తన జీవితాన్ని ముగించుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంతేకాదు, చనిపోయే ముందు ఆ యువకుడు రాసిన చివరి లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందో ఒకసారి పూర్తి వివరాలు చూస్తే, గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తరుణ్ అనే 18 ఏళ్ల విద్యార్థి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం బైపీసీ చదువుతున్నాడు. ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన కొడుకు, గ్రామంలో కూడా మంచి పేరున్న విద్యార్థి, చదువులో ఎప్పుడూ ముందుండేవాడని, భవిష్యత్తులో డాక్టర్ కావాలన్న లక్ష్యంతో కష్టపడి చదువుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. తరుణ్ ప్రతిభ ఎలా ఉందంటే, ఇంటర్ మొదటి సంవత్సరంలో 440 మార్కులకు 434 మార్కులు సాధించాడు. అంటే దాదాపు అన్ని సబ్జెక్టుల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచాడు. అయితే అదే కళాశాలలో చదువుతున్న మరో విద్యార్థినికి 435 మార్కులు రావడంతో పరిస్థితి మారిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి టీచర్ తరచూ ఆ విద్యార్థిని అందరి ముందు అభినందిస్తూ తరుణ్ను మాత్రము చిన్నచూపు చూస్తున్నట్లుగా మాట్లాడేదని ఆరోపిస్తున్నారు. చూడండి, ఆమెను చూసి నేర్చుకోండి అనే తరహాలో పదే పదే పోలికలు చేయడం వల్ల తరుణ్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చదువులో ఒక్క మార్కు తేడా మాత్రమే ఉన్నా అందరి ముందు తనను తక్కువ చేసినట్లు అనిపించేదని, అదే అతడిని లోపల కుంగదీసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ విషయం పైన తరుణ్ టీచర్తో మాట్లాడినట్లు సమాచారం. అందరి ముందు అలా మాట్లాడడం తనకు బాధ కలిగించిందని చెప్పి వాదించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత తరుణ్ కాలేజీకి వెళ్ళలేదు, ఇంట్లో కూడా మౌనంగా ఉండేవాడనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తన మనసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడని ఎవరు ఊహించలేదు. తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తరుణ్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు అతడు ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అందులో టీచర్ వ్యవహార శైలి తనను తీవ్రంగా బాధించిందని, అవమానంగా అనిపించిందని రాసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ లేఖలోని వివరాలపైన పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపైన గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే, చదువులో ముందుండే ఒక విద్యార్థి ఇలా ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు కూడా ఈ ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి టీచర్ వ్యవహార శైలిపైన సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థుల ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. ఇక మొత్తంగా విద్యార్థులను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో, వారిని ఇతరులతో పోల్చకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా మాట్లాడడం కూడా అంతే ముఖ్యం. ఒక మాట కొందరికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ అదే మాట సున్నిత మనస్తత్వం ఉన్న విద్యార్థిపై ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పలేమని మానసిక నిపుణులు చెబుతున్నారు.